హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు అయితే పాడేరు మోదుకొండమ్మ దగ్గర అక్క వాళ్ళు వంటలు చేసుకుంటున్నారనమాట. సో మేము ఎలా ప్రిపేర్ చేసాము అన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. మేము ఎలా వెళ్ళాము అండ్ ద రూట్ అయితే ఆసమ్. సో ఇక్కడైతే మార్నింగే అను అక్క అంటే మా అక్క వాళ్ళ తోటికోడలు మా అక్క కలిపి బూరెలు గారెలు అండ్ అమ్మవారికి ఉపహారం పెట్టడానికి మొత్తం అన్నీ వండారనమాట. సో వండేసి ఇంట్లో దీపం పెట్టుకొని అప్పుడు స్టార్ట్ అయ్యారు. ఈ సామాన్లు మనం అక్కడ పట్టుకెళ్ళడానికి ఓన్లీ పూజకి మాత్రమే ఇవి. రిమైనింగ్ వంటకి కావాల్సినవన్నీ కూడా మన బావగారు క్యాటరింగ్కి ఇచ్చేసారు. సో ఇది అక్కడ ఉపహారం పెట్టడానికి. అండ్ ఇది అయితే పోతు అనమాట. సో వీళ్ళు మొక్కుకున్నారు. ఒకసారి బావగారికి యాక్సిడెంట్ అయితే మా పెద్ద బావగారు పేరు మోదకొండమ్మ తల్లి దగ్గరికి వచ్చి పోతుని బలిచ్చి అక్కడ వంటలు చేసుకుంటామని మొక్కుకున్నారనమాట. సో ఆ మొక్కుబడి ఇప్పుడు మేము తీర్చుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఇది అనమాట పోతు. సో ఇంటి వరకు తీసుకొచ్చి బొట్టు అది పెట్టి తీసుకొని వెళ్తున్నారనమాట. సో దానికి అర్థం అయిపోయింది నన్ను బలిస్తున్నారని చెప్పి, అందుకని అది కదలట్లేదు అనమాట. సో ఇంకా అలా తీసుకొని వెళ్ళి వ్యాన్లో పెట్టేశారు. అండ్ అనకాపల్లి నుంచి పాడేరు అనేది చాలా లాంగ్ జర్నీ అనమాట. సో ఆల్మోస్ట్ 2.5-3 hours అయితే పట్టేసింది. ఇక్కడ మేము 7:30, 8 కల్లా స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది అనమాట మధ్యలో ఆగి. అండ్ ఇక్కడైతే చిల్డ్రన్ గ్యాంగ్ వచ్చేసింది. అండ్ ఇది వ్యాన్ అనమాట. సో ఫస్ట్ కొందరు మాత్రమే బయలుదేరారు ఈ వ్యాన్లో నుంచి వెళ్ళి. అక్కడ కొంచెం పనులు అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకుందామని. అండ్ పిల్లలు ఆగుతారా ఎగ్జైట్మెంట్తో అసలు ఆగలేరు లేదనమాట. సో అందరం స్టార్ట్ అయిపోయాము. సో వ్యాన్ కూడా రెడీ అయిపోయింది. అండ్ కొందరు వ్యాన్ మీద స్టార్ట్ అయ్యారు. మేము ఇంకా చాలా ఒక 4-5 మెంబర్స్ బండ్ల మీద స్టార్ట్ అయ్యాము. 4-5 బైక్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 8-10 మెంబర్స్ వరకు బైక్స్ మీద వెళ్ళాం అనమాట. సో వీళ్ళు మా వినయ్ మా వైషు వాళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడైతే మనం వ్యాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడికి కొంచెం ఘాటీ రోడ్ అనమాట. సో సేఫ్గా వెళ్ళాలని చెప్పి అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు. సో ఇక్కడ మా బావగారు మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నారనమాట. కొట్టి ఇంకా వ్యాన్ స్టార్ట్ చేశారు. సో ఇలా స్టార్ట్ అయిన తర్వాత మేము కూడా వెనకాతలే బండ్ల మీద స్టార్ట్ అయిపోయాం. సో ఇలా వెళ్ళి పెట్రోల్ బంక్లో కొంచెం పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేయించుకొని, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా. సో ట్యాంక్ ఫిల్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. అండ్ క్లైమేట్ అయితే ఆసమ్ అసలు మాటలు లేవన్నమాట. అండ్ ఇక్కడ క్యాప్చర్ అయింది చాలా తక్కువగా, అంటే మేము చూసిన దానికి వీడియోలో క్యాప్చర్ అయింది కూడా చాలా లైట్గా క్యాప్చర్ అయింది అనమాట. అండ్ ఆ మబ్బులు కొండలు పాడేరు వెళ్ళే దారి చాలా బాగుంది. అండ్ మేము ముగ్గురం అయితే ఒక బండి మీద వెళ్ళాం. అండ్ మీకు తెలుసు కదా నేను బాలు అండ్ తను మా తోటికోడలు అనమాట. సో మేము ముగ్గురం ఒక బండి మీద స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే మేము కొంచెం ముకుందపురంలో ఆగాము. ఎందుకంటే ముకుందపురంలో కూడా మా బావ వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో ఇంకా అక్కడికి కావాల్సిన టెంట్ హౌస్ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, టెంట్లని కొంచెం సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ముకుందపురంలో ఎక్కించుకొని అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ ఇది అయితే ఘాటీ రోడ్డు. సో కొంచెం టర్నింగ్స్ అవి కూడా కొంచెం భయంగా ఉంటాయి. అండ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. అండ్ సో నేను ఇదంతా కూడా ఈ ఘాటీ రోడ్ అంతా కూడా ఒకసారి క్యాప్చర్ చేశాను. అది నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకా వచ్చేసాము, ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాము. సో ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ ఉపహారం అది పెట్టడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది అమ్మవారు పాదాలు ఉండే ప్లేస్ అనమాట. సో అమ్మవారి పాదాల దగ్గరే మనం పోతున్నది బలి ఇచ్చి అక్కడే వంటలు చేసుకొని తిని నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ అందరూ అలాగే చేస్తారు. అండ్ ఇక్కడ క్లైమేట్ చూసారా, మేము చాలా హైట్ వచ్చేసాము. అంటే ఇది చాలా పైన అనమాట, కొండ పైన ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మబ్బులు అవి కూడా మా పై నుంచే వెళ్తున్నాయి, అంటే మా మీద నుంచే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ బావగారు వాళ్ళందరూ కూడా పోతుని తీసుకొని వెళ్తున్నాం. మేము పసుపు కుంకుమ కావాల్సిన సామాన్లు అన్నీ పట్టుకొని మేము వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ఈ పోతు అంటే దానికి తెలుసు కదా నేను ఇంకా ఇదైపోతున్నానని తెలుసో మరేంటో తెలియదు, కొంచెం నడవడానికి అయితే ఇబ్బంది పడుతూనే ఉంది. ఇక్కడ మేమందరం అను అక్క అందరం కలిసి ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట, అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పి. సో అలా ఇక్కడ భవ్య యాక్టింగ్ చూడండి, హాయ్. సో ఇలా వెళ్తూ
అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉపహారం అది పెట్టామన్నమాట. అండ్ ద క్లైమేట్ మెయిన్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్లైమేట్. వర్షం పడుతున్నప్పుడు ముందు ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అసలు నేచరే, ఓన్లీ నేచర్. బైక్స్ అని ఏమైనా సరే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేవి మాత్రమే ఉంటాయి. అండ్ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం, చాలా బాగుంది. అండ్ వెళ్తున్న వే అయితే మాత్రం నేను ఎన్ని ఫొటోస్ దిగాను, ఎన్ని వీడియోస్ చేశానో చెప్పలేను. అండ్ ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళే వే అనమాట. సో ఇలా అన్నీ తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ బాలు అయితే మా అందరికీ వీడియో తీసి క్యాప్చర్ చేస్తున్నారనమాట. మా బావ వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారు. అండ్ వర్షం పడుతున్నా చాలా లాంగ్ అయినా సరే అందరూ అటెండ్ అయ్యారు. అది ఆ కైండ్ ఆఫ్ బాండింగ్ నాకు వీళ్ళ ఫ్యామిలీలో చాలా ఇష్టం అనమాట. అండ్ ఇలా స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ మా హీరో అనమాట వినయ్ సామాన్లు తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చి తను కూడా జాయిన్ అయిపోయారు మాతో. సో ఇలా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోతునేస్తారనమాట. సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఉపహారం పెట్టి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్తున్నాం లోపలికి. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళి కొంచెం క్యూ అనేది ఉంది, కొంచెం సేపు వెయిట్ చేసి అక్కడ కూడా ఫుల్ చాలా బాగా మాట్లాడుకున్నాము అండ్ బాగా ఎంజాయ్ చేసాము, చాలా షేర్ చేసుకున్నాం. నేను ఇక్కడ బాలుని రమ్మని పిలుస్తున్నాను, ఇంకా చాలు వీడియో వచ్చేసి నువ్వు కూడా దర్శనం చేసుకో అని చెప్తున్నాను అనమాట. అండ్ మన బాబు అయితే ఆగడు కదా, వీడియో తీస్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడైతే అందరికీ బొట్లు అవి పెట్టేసి వినయాలు కొబ్బరికాయలు అవి కొట్టి అమ్మవారికి ఉపహారం పెడదామని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ కూడా అసలు అందరూ కలిసి ఉంటే ఇదే వేరు కదా. సో అందరూ ఏదో ఒకటి ఫన్ అనేది జనరేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడైతే సో వీళ్ళందరూ కూడా మాకు రిలేటివ్సే అనమాట. సో దగ్గర 100 మెంబర్స్ వరకు వచ్చారు. ఇలా ఉంటుంది అనమాట అమ్మవారి పాదాల దగ్గర టెంపుల్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అందరికీ బొట్లు అవి పెడుతూ ఉన్నాను. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక 3 times ప్రదర్శనలు చేసి అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేసి, ఎందుకంటే గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ప్రదర్శనలు అనేవి ఉండవు, జస్ట్ దర్శనం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అందుకని ఇక్కడ మేము అందరం ప్రదర్శనలు చేసేసి అప్పుడు ఉపహారం పెడదామని అనుకొని ఫస్ట్ అయితే ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే కొంచెం నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, నాకు కొంచెం అండ్ ఆ వెదర్ చేంజ్ అవన్నీ అయ్యేసరికి వీడియో ఎడిట్ చేసే టైంకి కొంచెం నా వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ అక్క కలిపి ఉపహారం పెడుతూ ఉన్నారు. పెట్టేసిన తర్వాత ఇంకా పంతులు గారు గోత్రనామాలు అవి చదువుతారు కదా, సో అక్కడికి వెళ్ళారనమాట. అండ్ ఇక్కడైతే వీళ్ళ వేషాలు అస్సలు తట్టుకోలేకపోయామన్నమాట. అండ్ ఉపహారం అంటే అన్నం, పప్పు, గారెలు, బూర్లు, చీర అన్నీ పెడుతుందన్నమాట అక్క ఇక్కడ. సో వెనకాతల నుంచి అక్క వాళ్ళు అందిస్తూ ఉన్నారు. సో అక్క పెడుతూ ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగున్నారు. సో అలాగే చీర కూడా పెట్టేసి పసుపు కుంకుమ కూడా చీర మీద వేసేసారనమాట. అండ్ ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైము 1 అయిపోయింది. అండ్ ఇంకా పోతుని అది వేసి మనం దర్శనం అది చేసుకొని వెళ్ళేసరికి 2 అయిపోయింది అనమాట. 2కి వంటలు స్టార్ట్ చేస్తే ఎప్పుడు తింటాం చెప్పండి, 4 అయిపోయింది మేము ఫుడ్ అది కంప్లీట్ చేసేసరికి. అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా సరే లైక్ ఫ్యామిలీ అంతా ఉన్న దగ్గర ఫుడ్ తినాలి అయితే ఉండదు కదా. సో ఇక్కడైతే నాకు 4 అవుతున్నా సరే ఆకలే వేయలేదు. అలాగే బాలుకి కూడా అందరికీ అంతే, ఎందుకంటే ఇక్కడ అందరం కూడా అదే పనిగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాము, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాత్రం అల్టిమేట్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా బాగా మంచి ఫన్ జనరేట్ చేశారు. అండ్ ఇక్కడైతే పోతుని వేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. సో ఫస్ట్ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి చూపించి మేము మొక్కుబడి మేము తీర్చుకుంటున్నాము అని చెప్పి ఆ తర్వాత వేస్తారనమాట. సో అమ్మవారు ఎదురుగా వేస్తారు. సో లోపలికి మా బావగారు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకెళ్తున్నారనమాట. బయట అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ పోతుని బలి ఇచ్చే ముందు కోడిని కూడా బలి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ
కోడిని మొక్కుతున్నారు. మొక్కి దాని తర్వాత పోతుని బలిస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా చేసి దాని తర్వాత పోతుని బలి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. చూసేయండి, ఇక్కడ నేనేం మాట్లాడలేను. అండ్ నాకు తెలుసు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి ఇలా అని. ఇక్కడ ఆచారమే అది. సో ఇక్కడ మేము వెళ్ళినప్పటికి ఆల్మోస్ట్ 30 to 40 మాది ఒకటి అనుకుంటే 30 to 40 పండగలు జరిగాయి అన్నమాట. సో ఇలాగా అండ్ ఇలాగ పోతునేసిన వెంటనే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మేము కొంచెం దూరం నుంచి చూస్తున్నాం అనమాట. ఎవరికన్నా సరే కొంచెం భయం వేస్తుంది కదా. అండ్ అమ్మవారికి రక్తం అంటే చాలా ఇష్టం కాబట్టి మాకు ఏమీ కాకుండా చూసుకున్నారు కాబట్టి అమ్మవారికి బలి ఇచ్చి వెంటనే తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సమర్పించేయాలన్నమాట. సో ఇక్కడ అదే జరిగింది. అండ్ ఇక్కడ ఆచారం ఇది. ప్రతి మంగళవారము ప్రతి ఆదివారము కూడా ఇక్కడ చాలా రష్గానే ఉంటుంది. అండ్ ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆషాఢ మాసంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అలానే మనం ఇది ఆషాఢ మాసమే కాబట్టి అందులో ఇలా జరిగిందనమాట. అండ్ ఇక్కడ వెదర్ చూస్తున్నారు కదా, నేను మళ్ళీ ఎస్పెషల్లీ దాని గురించి వర్ణించిన అవసరమే లేదు, అంత బాగా జరిగిందనమాట. అండ్ ఇక్కడ లేడీస్ అందరం కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. అలానే బాయ్స్ కూడా పోతుని చేయడం, ఆ మటన్ పీసెస్ అవి కట్ చేయడం అది బాయ్స్ వర్క్ కాబట్టి బాయ్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ అందరం చెరొక పని చేసుకున్నారు. నేను మాత్రం చూస్తూ ఉన్నాను అనమాట, అదే నా పని. అండ్ ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పని చేస్తున్నారు. సో ఈయనైతే మంచి ఫన్ జనరేట్ చేశారు. సో నేమ్ నాకు తెలియదు, బాబాయ్ అని పిలిచాం కాబట్టి బాగా ఫన్ జనరేట్ చేశారనమాట. అండ్ ఈయన వంట మాస్టరు. సో ఇక్కడ అన్నీ కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నారనమాట అందరూ. అట్ ద సేమ్ టైం పోతుని కాల్చి అన్నీ చేయడానికి వాటర్ కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు టైం అయితే 2 అయింది. అండ్ వర్షం కూడా పడుతూ ఉంది. చిన్నగా రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫొటోస్, వీడియోస్ అండ్ వెదర్, ఎస్పెషల్లీ వెదర్ చాలా బాగుంది. అండ్ ఇంకా నేనైతే ఓన్ వాయిస్ ఇవ్వడం కన్నా వీళ్ళందరి వాయిస్ వినడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫన్ అనేది అంత బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారా, పక్కన చుట్టూ వర్షం పడుతుంది అండ్ వర్షంలో వంట చేస్తున్నారు వంట మాత్రం బాబు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అనమాట. చాలా బాగా వచ్చింది. చూసేయండి, వాయిస్ పెడుతున్నాను అంటే ఒరిజినల్ పెట్టేస్తున్నాను, ఏమీ ఎడిట్ చేయకుండా, వాయిస్ ఏమి ఎడిట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ బాలు అయితే వచ్చిన వాళ్ళందరినీ క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ కొంచెం సేపటి తర్వాత వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తే మటన్ కట్ చేయడానికి ఒకరిని తీసుకొని వచ్చారు. కానీ కట్ చేస్తే ఆల్మోస్ట్ అక్కడ 2 అయింది టైము. ఒక్కరే కట్ చేస్తే టైం చాలా పడుతుంది అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్క చెయ్యేశారు. చాలా బాగా అయింది. ఇక్కడ ఫుల్ ఫన్ జనరేట్ అయింది. నేను ఇక్కడ ఓన్ వాయిసే పెట్టేస్తాను. అది తమిళలో యూట్యూబ్ ఛానల్ ఉంటది కదా, ఎన్న కాలే అంటారు కదా, అలాగే ఒక్కొక్కటి నరికేసి ఎలా అంటే
ఎన్న కైకిడప్ప తమిళనాడు ఎవరో నాకు పెళ్ళి అవదారా యూట్యూబ్ పెట్టద్దండి ఇప్పుడు అలాంటి కూర్చుంటే పని వచ్చేది మనకి యాత్రలు లేకపోతే ఆయన తీసుకొస్తారని చెప్పినా మనం రమణ గారికి ఇక్కడ ఒకవైపు అందరూ కలిసి మటన్ కట్ చేస్తుంటే దీనికి వంట మాస్టర్ అండ్ మా నాయుడు బాబు గారు కూడా ఒకేసారి మసాలా అనేది రెడీ చేస్తున్నారనమాట. సో దట్ టైం సేవ్ చేయొచ్చు అని చెప్పి ముందే మసాలా రెడీ చేసి ఆ తర్వాత మటన్ కర్రీ చేద్దామని చెప్పి ముందే గ్రేవీ అనేది రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను కొంచెం బిల్డప్ ఇద్దామని చెప్పి తీసుకున్నాను, కానీ అది క్యాప్చర్ అవ్వలేదు అనుకుంటా మేబీ. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా క్యాప్చర్ అయ్యింది. సో కలుపుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా నేను ఒరిజినల్ వాయిసే పెడుతున్నాను, ఎందుకంటే తను మసాలా అవి ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారో అవన్నీ ముందే చెప్తున్నారు అనమాట. సో నేను ఇంకా ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తున్నాను. ఏమండి ఈవిడికి చెప్తున్నారా ఆవిడ ఎవరు అనుకున్నారు? రెస్టారెంట్ ఓనర్ ఆవిడ. గతంలో ఆయిల్ ఇంకా అంతేనా? ఆయిల్ సరిపోద్దా? ఇది మటన్ కా? మటన్ దీంట్లో వేసేస్తారా? మటన్ ఉడికిన తర్వాత సాల్ట్ అన్ని కళ్ళు పోసుకుని ముక్క ఎక్కుతారు. అప్పుడు దీంట్లో గ్రేవీ అందరేయాలి. నాటుకోడికి తలకాయకి అన్నిటి కూడా రెడ్ కలర్ లేదు ఎక్కడ చూడండి అది కూడా అలా వెళ్ళిపోతారు. రోడ్డు వెళ్ళిపోవాలి వంట నోడతారు తెచ్చేది. ఇప్పుడు ఏం లేదు మా బోర్డు మంది బోర్డు సందర్భంలో అవుతుంది ఐటమ్ తెచ్చేస్తారండి. బాగుంటుంది పచ్చికారం ఏమమ్మా పచ్చికారం దేనికి వాడతారు? చికెన్ ఫ్రైకి దాంట్లో వాడతారు, ఏదికి వాడుతారు. ఇక్కడ ఇంకా అలా మాట్లాడుతూ ఉండగా పెద్ద వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట. సో అందరినీ బాలు క్యాప్చర్ చేస్తున్నారు. సో పెద్ద వ్యాన్ దగ్గరికి వెళ్ళి అందరూ దిగింది కూడా క్యాప్చర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా అందరినీ చూపించేస్తున్నాను. సో ఇక్కడ ఒరిజినల్ వాయిసే పెట్టేస్తున్నాను. హాయ్ చెప్పు సాయి. సో అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్క వాళ్ళ రిలేటివ్సే. సో ఒక్కొక్కరు దిగుతూ ఉన్నారు. అండ్ పాడేరు నీకు వెల్కమ్ పలుకుతుంది. దండ్లా అదే ప్రకృతి అందాలు చెప్పు.
వాళ్ళ పేరు చదివి చెప్తున్నాడు. వాళ్ళు పేరు చేసి చెప్తా. సో అదే వ్యాన్లోనే అందరితో పాటు భోజనాలు, క్యాటరింగ్ కిచెన్ భోజనాలు కూడా వచ్చేసాయి. సో వాటన్నిటిని కూడా దించుతున్నారనమాట. అండ్ చూసేసేయండి మరి. నువ్వు దేని మీద బండి వచ్చా? కాదు, జర్నీ ఎలా ఉంది కొద్దిగా చెప్తావు మా వ్యూవర్స్ కి? చాలా అందంగా, ఆహ్లాదకరంగా, అదే 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 విధంగా వర్షం కూడా చాలా అందంగా ఉంది. వర్షం పడదా? ఫుల్ కుమిసింది. మినుగులూరు వచ్చిన తర్వాత తగ్గింది. ఓకే ఓకే, అదే అదే మీతో పాటు వాళ్ళు అండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఈ చల్లని వర్షంలో చెప్పండి ఇలాగా. ఇప్పుడే తగ్గింది అనుకున్నాను. ఇక్కడైతే ఒకవైపు భోజనాలకి అరేంజ్ చేస్తూ ఉంటే ఇంకోవైపు మటన్ అనేది వండుతున్నారు అనమాట. సో అండ్ అలానే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడైతే మటన్ వండుతున్నాము. ఇక్కడ కూడా నేను ఒరిజినల్ వాయిసే పెడతాను, ఎందుకంటే ఫుల్ ఫన్ జనరేట్ అయింది ఇక్కడ కూడా. సో ఇక్కడ అయితే మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామని చెప్పి, నార్మల్గా ఇంట్లో ఎలా వండుతారో నాకు తెలుసు, సో భోజనాల్లో ఎలా వండుతారో చూద్దామని చెప్పి ఇక్కడ నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. పెరిగే మందండి వేసారు చూసేతను. సో ఫైనల్లీ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ 4 అయింది టైము. ఇప్పటికీ కూడా వర్షం తగ్గలేదు. అండ్ కింద వడ్డించే ఇది లేక పైనుంచి వడ్డించి ఇచ్చేస్తుంటే కింద టెంట్ దగ్గర కూర్చొని తింటున్నాం అనమాట. ఎంత వర్షం పడినా అయ్యో వర్షం పడుతుంది ఏంటి అన్న టెన్షన్ అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే ఆ వెదర్ అనేది అంత బాగుంది. యా, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. అలానే కొంచెం లేట్ అయిందనమాట భోజనాలు చేయడానికి. యా, ఫుల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయడం కొంచెం లేట్ అయింది అనమాట, ఎందుకంటే అప్పటికే ఫుల్గా అందరం అలసిపోయాము. సో ఇలా అయిన తర్వాత ఇంక మొత్తం అన్నీ క్లోజ్ చేసుకొని టెంపుల్కి వెళ్దామని అని రెడీ అవుతున్నారు అనమాట అందరూ. ఇంక అన్నీ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో 2 టెంట్స్ వేశారు, అవన్నీ తీసేసి మొత్తం అన్నీ సర్ది ఇక్కడే ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ అమ్మవారు అయితే ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉన్నారు తెలుసా, చాలా బాగున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే విజిట్ చేయాలి టెంపుల్. చాలా బాగుంది, టెంపుల్ బాగుంది, అమ్మవారు బాగున్నారు. అండ్ అమ్మవారిని చూస్తూ ఉంటే ఇప్పటి వరకు వర్షంలో తడిచింది మా టైర్డ్నెస్ అంతా పోయింది. చాలా చాలా బాగా జరిగింది.
అండ్ ఇక్కడ కూడా అందరం దర్శనం చేసుకొని జస్ట్ అలా కూర్చొని కాసేపు ఆ కబుర్లు చెప్పుకొని అండ్ స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్. అండ్ ఫైనలీ దర్శనం కంప్లీటెడ్, వంటలు కంప్లీటెడ్, మొక్కుబడి కూడా కంప్లీట్ అండ్ రిటర్న్ అందరం కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్తున్న దారిలోనే ఒక టెంపుల్ చేశారు బావగారాలును, విగ్రహాలు అవి చాలా బాగున్నాయి. కాకపోతే నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నా ఫోన్ అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది అనమాట. అండ్ ఫైనలీ ఒక కేక్ కటింగ్ చేసుకొని గ్రూప్ ఫోటో తీసుకొని అందరం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. అండ్ please do like, share, subscribe my channel and don't forget to watch all my videos. Thank you. Bye bye.